హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వర్షానికి పువ్వులు, ఆకులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ లెగ్గానే చాలా సంతోషంగా ఉంది చూడగానే ఈ మొక్కని. గుత్తుల కింద పోస్తుంది. చిన్న కొమ్మ నాటుకుంటే చాలు ఈ మొక్క బ్రతుకుతుంది. కొమ్మ ధరగా నడుచుకోవాలి. మేము ఒకరి దగ్గర కొమ్మ తెచ్చాము, మా తెలిసిన వాళ్ళ దగ్గర. 3 సంవత్సరాలు అయింది మొక్క వేసి. పొడవుగా కావాలంటే తీగలా వస్తుంది, బుషిగా కావాలంటే మేము కట్ చేసాము. చూడండి చిన్న కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా డెలికేట్గా ఉంటుంది, అందుకే స్టిక్ పెట్టి కట్టాము. పైపులు అడుతుంటే దాంతో కట్టాము మేము. ఇరిగిపోతూ ఉంటాయి కొమ్మలు ఇలా పట్టుకోగానే. మొగ్గలు చూడండి, ఆకులు కొంచెంగా ఉన్నాయి, ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని పేరు ఆల్మండా ఫ్లవర్స్ అంటారు. ఆల్మండా మొక్క. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న కొమ్మ తెచ్చుకుని వేసుకోండి. వర్షాకాలంలో వర్షం పడగానే చిగురిస్తాయి. చనిపోదుగా చూడండి, అలాంటి కొమ్మ వేస్తాం. సైడ్ కొమ్మ తీసుకోవాలి, అలా ఇరుసుకుని. అంత కొమ్మ చాలు. నేను చూపించే విధంగా పక్క నుంచి చిన్న కొమ్మ తీసుకుని నాటుకోండి. కుండీలో పెట్టుకోవాలి. కుండీలో పెట్టుకున్న తర్వాత 3 days నీడని పెట్టాలి. వెంటనే ఎండలో పెడితే కొమ్మ ఎండిపోతుంది. నీడని పెట్టిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకోవాలి. చిగురించిన తర్వాత మీరు నేలలో వేసుకోవచ్చు, లేకపోతే కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడండి, కింద నేను చూపిస్తున్నాను. ఇంత సన్నటి కొమ్మ పైన అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా డెలికేట్, ఇలా పట్టుకుంటే ఇరిగిపోతూ ఉండేవి. ఏంటి ఇలా ఇరిగిపోతున్నాయి అనుకున్నాం. మేము తీగలాగా కాకుండా గేట్ పక్కనే గోడకి సమానంగా వచ్చాక కట్ చేసాము. గోడ దగ్గర అందంగా ఉంటుందని. ఇంటికే అందాన్ని తెస్తుంది ఇలాంటి మొక్కలు వేసుకుంటే. నిత్యం పోస్తుంది ఇది. సీజన్ అన్ సీజన్ అంటూ ఉండదు, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కనుక బాగా ఇంకా ఎక్కువ పూసినాయి. వర్షాకాలంలో ఏమైనా చిన్న కొమ్మ వేసుకుంటే చాలా చిగురిస్తూ ఉంటాయి. కొమ్మలతో చాలా మొక్కలు బ్రతికించుకోవచ్చు. చూడండి అలా ఉన్నది. దానికి స్టిక్ పెట్టి కట్టవచ్చు. చిన్న కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.